వీక్‌నెస్ ఉండడము, లేదా ఒకలాంటి డిస్కంఫర్ట్ ఉండడము, కొన్నిసార్లు నొప్పి రావడము, ఇవి 3 రకాల జబ్బుల్లో ఉంటాయి. నెంబర్ 1 లంగ్ డిసీజెస్, ఆస్తమా లేదా సిఓపిడి లాంటి జబ్బుల్లో ఇటువంటి సింప్టమ్స్ చూస్తుంటాం. నెంబర్ 2 కామన్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో కూడా చెస్ట్ హెవీగా పట్టేసినట్టు అనిపించడం, కొన్నిసార్లు నొప్పి రావడం, చాలాసార్లు మంట రావడం అనేది జరుగుతుంది. అంటే ఎదలో కాలినట్టు అనిపించడం, మంటలాగా ఉండడం ఉంటుంది. మూడో ప్రాబ్లమ్ వచ్చేసి హార్ట్ డిసీజ్. అంటే హార్ట్ అటాక్ కూడా కొన్నిసార్లు సైలెంట్‌గా గుండెలో మంటలాగా లేదా కొన్నిసార్లు నొప్పిలాగా బయటపడుతూ ఉంటుంది. సో, మీకు ఈ సింప్టమ్స్ ఉన్నట్టయితే గనక మీ అంతట మీరు ఫార్మసీకెళ్ళి ఏదో మన వాటర్‌లో డిజాల్వ్ అయ్యేది ఒక ప్యాకెట్ ఉంటుంది అది తీసుకోవడమో, ఒక సిరప్ తీసుకోవడమో చేయకుండా ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈ హార్ట్ దగ్గర ఏరియాలో పెయిన్ వచ్చింది లేదా మంట వచ్చింది. పర్లేదులే ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఏసుకుందాం తగ్గిపోతదిలే అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు ప్రాణం కోల్పోవడం కూడా జరిగింది. సో, ఈ చెస్ట్ పెయిన్ గానీ, చెస్ట్‌లో ఉండే మంటని గానీ అస్సలు కూడా లైట్‌గా తీసుకోకండి. ఒకవేళ అది మీకు కొన్ని గంటల కంటే పర్సిస్టెంట్‌గా ఎక్కువగా ఉంది అంటే గనక ఒకసారి డాక్టర్‌ని సంప్రదించండి. మీకు తగినట్టుగా అది ఈసీజీ గావచ్చు, ఎక్స్‌రే గావచ్చు, దానికి తగ్గట్టుగా టెస్ట్ చేసి ఆస్కల్టేషన్ అంటే మిమ్మల్ని చూసి అది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇది హార్ట్ అటాక్ కూడా కావచ్చు కాబట్టి లైఫ్‌కి డేంజర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సింప్టమ్స్ ఏమున్నా సరే ఎస్పెషల్లీ మీ చేతికి పెయిన్ రేడియేట్ అయితున్నప్పుడు అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇంకా ఒకలాగా ఇలా అనిపిస్తుంది మీకు చెయ్యి ఇట్లా పెట్టాలనిపిస్తుంది ఒకలాగా హెవీగా. ఇది డేంజరస్ సైన్ అనమాట. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సొంత వైద్యం అనేది తీసుకోవడం మంచిది కాదు.